నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే మొదలవడం జరిగింది. చివరి తేదీ చూసినట్లయితే మనకు నవంబర్ 27వ తేదీన దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. సో ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటిది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఈ అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3058 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుందనమాట. ఇందులో ఒకసారి ఖాళీలు ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించిన పోస్టులు దీంట్లో 2424 పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించిన పోస్టులు 394 ఖాళీలు అయితే ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించినటువంటి 163, ట్రైన్ క్లర్క్ టీసీ సంబంధించిన పోస్టులు 77 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా మనకు 3058 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మనం ఇందాకే చెప్పుకున్నాము. మనకు నవంబర్ 27వ తేదీన మనకు దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది. ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు లేకపోతే వొకేషనల్ కోర్సు చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వయోపరిమితి చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అయితే మనకు ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే మొత్తం మనకు ఫస్ట్ మనకు ప్రిలిమినరీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అది కూడా సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ద్వారానే మనకు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఫస్ట్ టెస్ట్ అంటే ఈ ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వీరిని మనకు మెయిన్స్ ఎగ్జామ్కి అనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి అంటే మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఉద్యోగం అనేది రాదు. ఎవరైతే మెరిట్లో ఉంటారో వారికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. అయితే ఈ మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత ఎవరైతే ఈ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాతనే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మనకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఒకసారి సిలబస్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకు సిబిటి 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు మొత్తం 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మనకు 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కంప్లీట్గా మనకు 1.5 అవర్లోనే నిర్వహించడం జరుగుతుంది. అంటే 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీంట్లో మనకు సిలబస్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అంటే ఆర్థమెటిక్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి మరో 30 మార్కులు ఉంటాయి. వీటికి కూడా 30 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొత్తం 100 ప్రశ్నలకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దీంట్లో మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది అమలులో ఉంటుంది. ఓకేనా. అయితే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి సిబిటి 2 అంటే మెయిన్స్ ఎగ్జామ్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఇది కంప్లీట్గా మనకు 120 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో 100 ప్రశ్నలకు 100 మార్కులు, ఇక్కడ 120 ప్రశ్నలకు 120 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమయం వచ్చేసరికి ఎగ్జామ్ టైం వచ్చేసరికి సేమ్ మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నట్టుగానే 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. అభ్యర్థులు 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి దీంట్లో వెయిటేజ్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 35, రీజనింగ్ నుంచి మరో 35 మార్కులు అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకు 120 ప్రశ్నలకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఒకసారి మనము ఇక్కడ వీటికి సంబంధించినటువంటి సిలబస్ చూసినట్లయితే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో 2 సేమ్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఒకేసారి చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి మనకు నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, అదేవిధంగా జామెట్రీ మరియు ట్రిగ్నామెట్రీ ఈ టాపిక్ల నుంచి మనకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మొత్తం 30 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రీజనింగ్ నుంచి చూసినట్లయితే ఇక్కడ కోడింగ్, డీకోడింగ్ నుంచి మొదలుకొని మనకు మెంటల్ అబిలిటీ వరకు దీంట్లో మనకు ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ నుంచి మనం ఇక్కడ టాపిక్స్ చూసినట్లయితే కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, అదేవిధంగా డైరెక్షన్, అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్, సిలాజిజమ్స్, అదేవిధంగా జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, ఫజిల్స్, డాటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్,
స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, అదేవిధంగా ఇక్కడ డెసిషన్ మేకింగ్స్, దాంతో పాటుగా మనకు గ్రాఫ్ సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా మనకు క్లాకు, దాంతోపాటుగా క్యాలెండర్, వీటికి సంబంధించిన టాపిక్స్ నుంచి మనకు రీజనింగ్ నుంచి దాదాపుగా 30 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జనరల్ అవేర్నెస్ నుంచి మనకు సిలబస్ చూసినట్లయితే ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, దాంతోపాటుగా ఇండియన్ ఎకానమీ, మరీ ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం, దాంతోపాటుగా కేంద్రం సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది మనకు ఈ జనరల్ అవేర్నెస్లో అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంశానికి వచ్చేసరికి మనకు ఎగ్జామ్ జరిగే నాటికి దాదాపుగా 8 నెలల నుంచి 12 నెలల ముందు వరకు ఉన్నటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేస్తే సరిపోతుంది. ఇది మనకు సిలబస్ సంబంధించినటువంటి అంశాలు. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ మొత్తం 3058 ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.